దేవుణ్ణి స్తుతించుటకు ఆరాధించుటకు చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఆరాధన తలంపులుగా ఆరాధన సందర్భం బట్టి దేవుని పరిశుద్ధ లేఖనం నుండి కొన్ని వచన భాగాలు మనము చదువుకొని ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయము 9 వచనం 16-17. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? మరణ రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ లేఖన భాగం చదువుతున్నప్పుడు దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ వివరించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం ఆరాధన సందర్భంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి 2 వచన భాగాలు మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న వాక్య భాగంలో మనం బాగా ఎరుగుదుము. మరణ శాసనము రాసిన వాడు వాని యొక్క మరణము కూడా అవశ్యము. మరణశాసనం రాసిన వాడు బ్రతికింటుండగా అది ఎన్నటికి కూడా చెల్లుబాటు కాదని వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. అయితే ఈ మరణశాసనము ఏమిటి? ఈ మరణశాసనము రాసినది ఎవరు అని మనం లేఖనాలు ఆలోచిస్తే ఈ మరణశాసనము ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఆదికాండములో మనం గమనిస్తే ప్రభువైన దేవుడు మానవుడైన ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నట్టు? ప్రతి వృక్ష ఫలములను నిబ్బరముగా తినవచ్చును, అయితే వీటిని మాత్రం నీవు తినవద్దు. వాటిని నీవు తిను దినమున నిశ్చయముగా సత్యదవని నరుడికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే నరునికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నరుడు దేవుని యొక్క ఆజ్ఞ మీరి ఏమి తినవద్దన్నాడో వాటిని తినటం వలన దేవుని యొక్క ఆజ్ఞ మీరే. లేఖనంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతి వాడు కూడా ఆజ్ఞను మీరుతున్నాడని యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తున్నాడు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చూస్తున్నాం. అలాగే ఆజ్ఞ అతిక్రమమే పాపం అనగా దేవుడైన యెహోవా నరుడైన ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? వీటిని నువ్వు తినవద్దు, నువ్వు వీటిని తినమని నిశ్చయముగా సత్యదమని దేవుడు నరుడైన ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. అలాగైతే ఆదాము దేవుని యొక్క ఆజ్ఞ మీరటం వలన తినరాదు అనే పనులు తిని పాపము చేశాడు. అదే ఆజ్ఞ అతిక్రమం. దేవుని లేఖన భాగంలో మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఏది చేయమన్నాడో అది చేయకపోవటం పాపము. దేవుడు ఏది చేయమన్నాడో అది చేయకపోవటం పాపం. ఏది చేయవద్దు అన్నాడో అది చేయుట పాపముగా దేవుని లేఖలో మనం చూస్తాం. కాబట్టి ఆదాము దేవుని యొక్క ఆజ్ఞ మీరుట వలన పాపమునకు లోనైపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాటలు మనం అందరం బాగా ఎరుగుదాము. ఏమని ఉంది? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము లోకమునకు సంప్రాప్తమాయను అనే మాటలు మనం గమనిస్తున్నాం. ఎవరు? ఇట్లుండగా ఒక మనుషుడు. ఎవరా మనుషుడు? మన పితృడైన ఆదాము.
దేవుని యొక్క ఆజ్ఞ మీరుట వలన పాపము చేశాడు. ఆదాము పాపము చేయటం వలన ఆ పాపం ఈ లోకమునకు సంప్రాప్తమైనని మనం లేఖనాలు చూస్తున్నాం. అలాగైతే ప్రియులారా, మనమందరము కూడా ఆదాము సంతానంలో వచ్చిన వారమే, మనమందరము కూడా పాపము చేసిన వారమే. కాబట్టి దేవుని లేఖన భాగంలో మనం ఆలోచిస్తుంటే యోహాను సువార్తలో ఒక మాట ఉంది, పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడని వ్రాయబడి ఉన్నది. పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడని యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో మనం గమనిస్తాం. అలాగైతే మనం అందరము కూడా పాపం చేసిన వారమే, పాపమునకు దాసులమైన వారమే. రోమీయులకు రాసిన పత్రికలు మనం ఆలోచిస్తుంటే 5వ అధ్యాయంలో ఏముందంటే పాప ఫలితము అగ్నిగుండము అని మనం చూస్తాము. పాపముల జీవితము మరణము, అగ్నిగుండము. మనమందరము కూడా ఆదాము ద్వారా చేసిన పాపాలు బట్టి మనమందరము కూడా పాపములకు దాసులమై ఉన్నారు. పాపదాస్యం అనగా హెబ్రీ రాసిన పత్రికలో మనం ఆలోచన చేస్తున్నట్టు ఒక మాట గమనించండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తుంది ఆఖరి వచనంలో. కాబట్టి 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. మనమందరము కూడా మరణదాస్యము చేత బంధింపబడిన వారు, మరణదాస్యం కింద మనం ఉన్నవారు. అలాంటి మరణదాస్యం కింద ఉన్న మనల్ని విడిపించుటకు ఆయన కూడా మన వలె రక్తమాంసంలో పాలివాడయ్యాడు అనే మాట మనం గమనిస్తున్నాం. పాపముల చేత, అపరాధం చేత మనము చనిపోయిన స్థితిలో ఉన్నవారు. పాప ఫలితము అగ్నిగుండానికి మనము తగిన వారు ఉండగా అట్టి పాపపు దాస్యము నుండి మనల్ని విడిపించుటకు ఆ ప్రియ ప్రభు ఈ లోకమునకు ఆయన వచ్చినాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం ఇలాగ చూస్తాం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మనమందరము దరిద్రులము, మనమందరము కూడా పాపపు దాస్యం కింద ఉన్నవారు. ఆ పాపపు దాస్యం నుండి, ఆ దరిద్రం నుండి మనం విడిపించుటకు ధనవంతుడైన మన నిమిత్తము దరిద్రుడిగా ఈ లోకమునకు వచ్చాడు. మనకు సాధారణంగా మనం ఎరిగిన మాటలు ఏమిటంటే, ఆరాధన సందర్భంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6 నుంచి మనం ఆలోచన చేస్తే, ఆయన ఎలాంటి వాడు, ఆయన యొక్క స్వరూపం ఎలాంటిది, ఆయన యొక్క ఉన్నతమైన స్థితి ఏమిటో ఆ వచ్చిన భాగాలు మనం బాగా ఎరుగుదాము. ఎలాంటి వాడు ఆయన? దేవునితో కూడా ఉండేవాడు, దేవ స్వరూపము కలిగిన వాడు. అలాంటి దేవాది దేవుడు తనతో కూడా, దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మానవులైన మనల్ని ప్రేమించి పాపపు దాసులను మనల్ని విడిపించుటకు ఆయన దాసుని రూపము ధరించుకొని ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం గమనిస్తాం. దాసుని స్వరూపము అనేది తెలుసుకున్నాడు. ఆయన దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు మనల్ని ప్రేమించి. ఆయన ధనవంతుడై ఉండి కూడా ఆయన దరిద్రుడుగా ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం గమనిస్తాం. మనము దరిద్రులము కదా, అలాంటి మనలను ధనవంతులుగా చేయటానికి ధనవంతుడైన దరిద్రుడుగా ఈ లోకమునకు దిగి వచ్చాడు. పాపదాస్యములో ఉన్న మనల్ని విడిపించుటకు ఆయన మన వలె రక్తమాంసంలో పాలివాడైనట్టు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయన ధనవంతుడు, ఆయన మన నిమిత్తం ఏమాయను అనే మాట మనం చదువుకుంటే, ఆయన ధనవంతుడు, ఆయన మన నిమిత్తం ఆయన దరిద్రుడుగా చేయబడ్డాడు. అదే మనం ఆలోచన చేసినప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యెషయా గ్రంథం 53లో మనం ఆలోచన చేస్తే 1 నుంచి 12 వచనాలు మనం చదువుకున్నాం. అందులో ఆయన మన నిమిత్తము ఏమాయను, ఆయన మన నిమిత్తము ఏమాయను, ఆయన మన నిమిత్తము
స్వరూపమును కోల్పోయాడు. 10,000 మందిలో పురుషులు గుర్తింపదగిన ఆయన మనకు స్వరూపమును సొగసును ఇవ్వటానికి ఆయన రూపమునే ఆయన కోల్పోయాడు. ఆయన మన నిమిత్తం ఏమాయను అని ఆలోచే ఆయన మన నిమిత్తం తన స్వరూపమును కోల్పోయాడు. ఆయన మన నిమిత్తము ఏమాయను, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన బాధించబడ్డాడు, ఆయన తునికించబడ్డాడు, ఆయన విసర్జించబడ్డాడు మన నిమిత్తం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి ఉండగా అనే మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పున్నాం. మనమందరము కూడా పాపము చేస్తూ గాలి తప్పిపోయి ఉన్నాం. అలాంటి మనలను వెదకి రక్షించుటకు రేపు ఈ లోకంలోకి వచ్చి మన నిమిత్తము ఏమాయను, ఆయన బాధించబడ్డాడు, ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన వ్యసనాకాంతుడయ్యాడు, ఆయన బాధలు అనుభవించాడు, ఆయన శ్రమను ఉందాడు, ఆయన బాధలు ఉందాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన గాయపరచబడ్డాడు. ఎవరి నిమిత్తము ఆయన ఇంత బాధపడ్డాడు? ఎవరి నిమిత్తం ఆయన ఇంత ఆశల స్వరూపము ధరించుకున్నాడు? ఎవరి నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు? ఎవరి నిమిత్తం ఆయన బాధించబడ్డాడు అని మాట్లాడుతూ మన నిమిత్తమే కదా. పాపము చేసింది మనము, ఆ శిక్ష మనం ఆలోచుండగా మనకు బదులుగా ఆ ప్రియ ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. ఎబ్రికర్త తన పత్రికలు రాస్తున్నట్టే రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు అనే మాట మనం ఎరుగుదాం. అలాగని మనమందరము పాపులమే ఉన్నాం, పాపదాచముకు ఉన్నాం. పాపదాచం నుంచి మనం విడిపించుటకు మన శక్తి సాలదు, మన భక్తి సాలదు. కానీ పాప పరిహారం ఏమిటంటే రక్త ప్రోక్షణ. ఈ లోకంలో అనేక మంది మనమందరము కూడా మన పూర్వీకులు కూడా ఆ రక్తం యొక్క చిందించడానికి జంతువులను, పశువులను, పొట్టేళ్లను వధిస్తూ ఉన్నారు. ఎందుకంటే చేసిన పాపం పోవటానికి. కానీ ఈ యొక్క మెట్ల ఎక్కువ, మేకల ఎక్కువ రక్తం వలన మన పాపములు తీసివేయట అసాధ్యమని ఎబ్రికర్త తన గ్రంథంలో స్పష్టంగా రాస్తున్నాడు. పాప పరిహారం కావంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. ఈ మేకల యొక్క రక్తము వలన పాపములు తీసివేయట అసాధ్యం. కాబట్టి పాప మానవాన్ని మనం ప్రేమించి మనం పాపం నుండి శాపం నుండి మనం విడిచుటకై ఆ ప్రియ ప్రభు రక్త మాంసంలో పాలివాడగా ఈ లోకానికి వచ్చా. మనమందరం ఆ శిక్షకు పాత్రమై ఉన్నాం. ఆ దోషముల కింద మనం ఉన్నామా? ఆ ప్రియ ప్రభు మనందరి నిమిత్తము ఆ యొక్క న్యాయస్థానం పీట ఎదుట నిలబడ్డాడు. వాస్తవంగా ఆలోచన చేస్తే ఆ న్యాయాధిపీఠం వద్ద మనం నిలబడాలి. ఆ కైసరు వద్ద కానీ వారి వద్ద కానీ మనం నిలబడాలి. కానీ మనకు బదులుగా ఆయన అన్యాయమైన తీర్పు పొంది కలవరసులకు అప్పగించినట్టుగా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన వేదన ఆయన మన నిమిత్తం అప్పగించబడి అన్యాయమైన తీర్పు పొంది కలవరసులకు తను తాను అప్పగించుకున్నాడు. లోక మానవాళి పాప పరిహారము కొరకే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవద్దు అని గొర్రెపిల్లగా ఆ ప్రియ ప్రభు మనందరి పాపములను మోసుకొని కలవరసులకు తను తాను అప్పగించుకున్నాం. ఆ కలవరసులో ఆయన మనందరి దోషము నిమిత్తము, మనందరము చేసిన పాపము నిమిత్తము కలవరసులో తన ప్రాణాన్ని మన కొరకు దారిపోసాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం మృత్యుంజడే తిరిగి లేచాడు. మనమందరము కూడా యేసు క్రీస్తు రక్తమందు విమోచించబడ్డ మనం ఆయన మనకి ఇచ్చిన ప్రతి పునరుద్ధాన దినమున ఆదివారమున ఆ ప్రియ ప్రభుని ఆరాధించుటకు మనం చేరి రావచ్చున్నాం. ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనం ఆయన మన కొరకు చేసిన మేలును, ఆ శిలువ శ్రమలను, ఆయన పునరుద్ధానమును మనం జ్ఞాపకం చేసుకుని ఆ ప్రియ ప్రభువును స్తుతించబద్దులమన్నాం. ఈ సమయంలో మనం ఒక మాట చేస్తున్నప్పుడు 99వ కీర్తనలో మాట ఒకటి చూడండి. 99వ కీర్తనలో ఏముందంటే 95వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 95వ కీర్తన
ఈ కీర్తన చదువుకుని మనం ఆరాధనకి మనం ముందుకు సాగుదాం. 95వ కీర్తన మొదటి 2 వచనాలు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. అలాగనే 100వ కీర్తన కూడా చూడండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడిని తెలుసుకుని, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞాపనలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరము ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం కలవరసలు అప్పగించుకొని తన ప్రాణాన్ని బలిగా పెట్టి ఆయన కార్చిన రక్తాల్లో మనం విమోచించి తన బిడ్డలుగా స్వీకరించుకొని ఆయన ఒక మాట మనకేంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయని ప్రకారము ప్రతి ఆదివారము ఆయన బిడ్డలు మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటే మనకు బద్దులమై ఉన్నాం. అలాగే ఆయన మనకిచ్చిన రక్షణ సంతోషాన్ని బట్టి ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన ఆనందగానంతో ఆయన స్తుతించి మహిమపరచ బద్దులమైన దేవుడు తన వాక్య భాగాన్ని మన వెనుకల్లో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువ, దయాళుడైన మా తండ్రి, మీ కొందాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మా ప్రభువ, నీ బిడ్డైన మాకు మీరు మాకు ఇచ్చిన సన్నిధి సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో మా ప్రభువ, మా తండ్రి, మా జీవితాల్లో మిమ్మల్ని ఎరిగిన వారు, నీ సన్నిధికి ఎన్నటంటికి రాదగిన వారు, తండ్రి అనే పిలిచే యోగ్యత మాకు లేదు. అలాంటి పాపులమైన మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో మీరు వచ్చి మా పాప శిక్షను మీరు అనుభవించి కలవరలో మీ రక్తాల ద్వారా మా పాపను విమోచన కలుగు చేసి గొప్ప రక్షణ భాగం ఇచ్చి నిత్య సమాధానం ఇచ్చి మీ కుమారుల అధికారం ఇచ్చి నీ సన్నిధిలో చేరి మేము స్తుతించే భాగం మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి విలమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.